జగన్ తేల్చేశారు, క్లారిటీ ఇచ్చేశారు. ఒకే విధానం, ఒకే నినాదం, అదే మావిగన్ అంటూ చెప్పేశాడు. ఇక రాజధాని విషయంలో నాంచుడు వ్యవహారం లేదని, తాడో పేడో తేల్చుకుంటామని, మావిగన్ నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని, దమ్మున్న వాళ్లకు తమకు పోటీగా రావచ్చని సవాల్ విసిరాడు. అమరావతి వర్సెస్ మావిగన్. జగన్ ప్రెస్ మీట్ తర్వాత ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇక ఒకటే మాట, ఒకటే నినాదం, అదే మావిగన్. రాజధాని అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇకపై ఎలాంటి సందిగ్ధత లేదని, మావిగనే తమ విధానమని ప్రకటించారు. విమర్శలు వచ్చినా, ట్రోలింగ్ జరిగినా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. తమ విధానంపై ప్రజలు తీర్పే అంతిమమని పేర్కొంటూ, దమ్ముంటే మావిగన్ నినాదానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లి పోటీ చేయాలని ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరారు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే, నిజంగా విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు పగలగొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అనేది. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీ పార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటర్. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందని అడుగుతా ఉన్నాం. జగన్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. మావిగన్ ప్రతిపాదన అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాదని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక విధానమని జగన్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అజెండాగా ప్రజల ముందుకు వెళతామని వెల్లడించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై అధికార కూటమి తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయ ఎదురుదాడి ప్రారంభించింది. ఇటీవల అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు వైసీపీ ఏర్పాటు చేసిన సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ ప్రయత్నాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ నేతలపై దాడులు జరిగాయంటూ ఆ పార్టీ ఆరోపించగా అవి స్థానిక రైతుల నిరసనలేనని అధికార పక్షం వాదించింది. ఈ ఘటన అనంతరం రాజధాని అంశంపై రాజకీయ వాగ్వాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జగన్ తన పార్టీ వైఖరిని మరింత గట్టిగా ప్రకటించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు టీడీపీ మాత్రం జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతోంది. గతంలో అమరావతికి మద్దతు తెలిపి తర్వాత 3 రాజధానులు, విశాఖ రాజధాని అంటూ మారిన వైఖరిని గుర్తు చేస్తూ ఇప్పుడు మావిగన్ పేరుతో మరో కొత్త ప్రతిపాదన తెస్తున్నారని విమర్శిస్తోంది. అయితే వైసీపీ మాత్రం రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని చెబుతోంది. మొత్తానికి జగన్ తాజా ప్రకటనతో రాజధాని రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రానున్న రోజుల్లో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.